రైతు రాజయ్య కథ. అదొక పచ్చని పల్లె, నల్లమల అడవుల కొసరి. అక్కడే ఉండేవాడు రాజయ్య అనే రైతు. 4 ఎకరాల భూమి, 2 ఎద్దులు, ఒక పాతటైన ట్రాక్టర్ ఇవే అతని ఆస్తి. కాని అతనికున్న అస్త్రం మాత్రం శ్రమ, నమ్మకం, భూమిపై ప్రేమ. విత్తనాల ఆశ. ఒక సంవత్సరం వర్షాలు తగ్గిపోయాయి. ఎండలు మండిపోతూ పంట పూర్తిగా వాడిపోయింది. అప్పులు ఎగబాకాయి. గ్రామంలో చాలామంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. కాని రాజయ్య మాత్రం తన భూమిని వదలలేదు. అతను ఓ కొత్త ఆలోచనతో వచ్చింది, సేంద్రియ వ్యవసాయం. గోవుల మలమూత్రం, వర్మి కంపోస్ట్, జైవిక ఎరువులతో మొదలుపెట్టాడు. గ్రామంలోని మిగిలినవారంతా ఈ ప్రయత్నాన్ని హేళనగా చూశారు. అధ్వానంతో అడుగు ముందుకు. రోజూ తెల్లవారితేనే పొలంలోకి వెళ్ళేవాడు. ఎండాపడినా, వర్షమొచ్చినా, అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేదాకా రాజయ్య వెనక్కి తగ్గలేదు. ఆ సంవత్సరం అతడు వేసిన మిరపకాయ పంట బాగా పండింది. కీటకాలు తగలకుండా సేంద్రియంగా పెంచినది కావడంతో మార్కెట్లో అధిక ధరకు అమ్ముడైపోయింది. అతని పంటకు డిమాండ్ పెరిగింది. ఆదర్శ రైతుగా మారిన రాజయ్య. అతని విజయం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రాజయ్య తన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటూ సేంద్రియ శిక్షణా శిబిరాలు పెట్టాడు. గ్రామం మొత్తం మెల్లగా సేంద్రియ దారిలోకి మళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అతన్ని ఉత్తమ రైతు అవార్డు తో సత్కరించింది. అప్పుడు రాజయ్య అన్న మాట, గ్రేటర్ దేన్ మట్టిని ప్రేమించండి, అది మనకు అన్నం ఇస్తుంది, జీవనం ఇస్తుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మొత్తం కథ సంక్షిప్తం. పెద్ద కష్టం వచ్చినా భూమిని వదిలిపెట్టని ఒక